హైవేస్, ఎన్ని రిలీజ్ ఫంక్షన్లు, ఎన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు, అంతమంది ఆడియో ఫంక్షన్లు. ఏంటో అండి, ఏదో ఒక బలి అన్నట్టుగా అయిపోతా ఉన్నాయి అసలు. మన పుష్ప అప్పుడు ఆ పిల్లడు శ్రీతేశం ఇంకా కోలుకోలేదు, ఆ పిల్లడి పుస్తకం ఎలా ఉంది అంటే అసలు ఊహకి అందటంలే మనకి. నిన్న మన రాజమహేంద్రవరం దగ్గర కడియం నర్సరీ దగ్గర వేమగిరి అనే ప్రాంతం ఉంది, అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు గేమ్ చేంజర్కి. నెత్తి నోరు మొత్తుకున్నాడు పవన్ కళ్యాణ్ అక్కడ వచ్చిన వాళ్ళు కూడా. అబ్బాయి ఇక్కడికి వచ్చేటప్పుడు కానీ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ వచ్చారు, జనాలు ఉంటుంది చూసి వదిలేరా వెళ్తారా అని చెప్పేసి బయలుదేరారు. ఎవరు? కాకినాడ జిల్లా గైగోలుపాడు చెందినటువంటి 6వ మణికంఠ, తోకాడ చరణ్. మణికంఠ వయసు 23, చరణ్ వయసు 22. తీరా పాపం వాళ్ళు ఈవెంట్కి వచ్చారు, బట్ జనాలు క్రౌడ్ చూసి వదిలేరా బాబు రిటర్న్ అయ్యారు. ఆ ఈవెంట్ దగ్గర ఉన్నా బాగుండేదేమో పాపం, రిటర్న్ అయ్యారు కదా. జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని ఆ రోడ్లు అధ్వానం అని ఇప్పుడు అన్ని సెట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు వెళ్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఈ రాజమండ్రి నుంచి ఆ కాకినాడ సైడ్ అన్నప్పుడు కార్గిల్ ఫ్యాక్టరీ అనేది ఉండేదట అక్కడ వడిసలేరు ఏరియా దగ్గర సమ్మది. ఒక వ్యాన్ వచ్చేసి పాపం ఈ బండిని కొట్టేసింది. ఆగమేఘాల మీద ఆసుపత్రి పట్టుకెళ్ళారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ అరౌండ్ 9:30, 9:45 అప్పుడు బైక్ని కొట్టింది అది వ్యాను. వీళ్ళు నైట్ అరౌండ్ 12:45 ఆ సమయంలో పాపం చనిపోయారు. ఇద్దరు కుర్రాలు. ఆ విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఒక్కొక్కరికి 5 లక్షలు ప్రకటించాడు. దిల్ రాజు సినిమా ప్రొడ్యూసర్, అతను కూడా 5 లక్షలు ప్రకటించారు. ఏమన్నట్టు, ఇంతకు మించి మేము ఇంకేం చేయలేం. దట్ మీన్స్ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ చనిపోయి ఉన్నారు, ఆసుపత్రిలో ఉంటే ట్రీట్మెంట్ ఖర్చులు పెట్టుకునే వాళ్ళు, బట్ మరణించారు. వాళ్ళు గేమ్ చేంజర్ సభకు కూడా రాలా, కానీ వాళ్ళు తిరిగి వెళ్తున్నా లేదా అంతకుముందు వాళ్ళు ఊరి నుంచి వచ్చినా దీనికోసం వచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ సభకని క్రౌడ్ ఎక్కువ ఉందని రిటర్న్ అయ్యారు. వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. నైతిక బాధ్యత అన్నట్టుగా వీళ్ళు తీసుకొని ఆ కుటుంబానికి వీళ్ళ వంతు సాయం అన్నట్టు ప్రకటించారు. ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా? గతంలో నేను చాలా సందర్భాలు ఇదే చెప్పాను. గుంపులో ఒకటిగా ఎందుకు మీరు వెళ్తారు, గుంపులో ఒకటిగా మీరు ఎందుకు ఉంటారు? నేను ఇదే చాలా సందర్భాలు చెప్పా. వీలైతే ఆ ఊరోళ్ళు, ఆ పక్కన ఊరోళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు వస్తారు. లేదన్నప్పుడు వాళ్ళు కూడా వెళ్ళకపోయినా ఓకే. క్యూ లైన్లో నించొని ఓటేయండి, సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఇప్పుడున్నటువంటి ఈ 5th జనరేషన్, దీన్ని ఎలా చెప్పాలి, 5G లోకంలో మనకి ఆల్మోస్ట్ అన్ని ఇళ్లలోనే కనపడుతున్నాయి, వినపడుతూనే ఉన్నాయి. ఎందుకు గుంపులకి వెళ్ళటం ఎందుకు? అండ్ ఎక్కడో ఊరు మంది రోడ్లు అంత మాత్రం ఉన్నాయి, ఆ బండి మీద మరలా మనం ఎక్కడి నుంచో వెళ్ళటం ఎందుకు? మీకు అర్థమవుతుందా? మీరు ఎవరి అభిమానైనా కానీ, ఏ సెలబ్రిటీ అయినా కావచ్చు, ఏ క్రికెటర్ అయినా కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఎందుకు మీరు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వస్తున్నారు అనగానే ఎందుకు మీరు వెళ్తారు? మారండి అయ్యా, ఆడవారైనా మగవారైనా ఇకనైనా మారండి. గుంపులో ఒకడగా, గొర్రెల మందలో ఒకడగా వద్దు.